హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇది న్యాచురల్ అరటిపండు అన్నట్టు. అయితే ఒకప్పుడు ఇవి నేను చిన్నప్పుడు తినేవాళ్ళం. మా తాతయ్య వాళ్ళ చేనులో ఉన్నట్టు, మా అమ్మమ్మ వాళ్ళ. అయితే ఇది బాగా అప్పట్లో బాగా తినేవాళ్ళం అన్నట్టు. ఇవి గలలు గలలు తీసుకొచ్చేటోడు మా ఇంటికి కూడా. సో అప్పుడు ఇది ఎంత అంటే మస్తు సూపర్ ఉండేటివి. ఆ, వాటి విన్నే వండేవి సూపర్ స్వీట్ ఉండేవి. మళ్ళీ ఎలాంటి మందులు అవి ఏం లేకుండా అప్పట్లో ఎంత అప్పుడు ఉండే ఎంత తిన్నామంటే అసలు లెక్క లేకుండా. అసలు అప్పుడు ఇక చెట్టు లేదు, ఇప్పుడు కొట్టేసారో లేకపోతే ఏమైందో తెలియదు, కానీ అది ఎప్పుడు చిన్నప్పుడే అయింది. సో ఇది చూసినా కొద్ది నాకు అదే గుర్తొస్తుంది అన్నట్టు. చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకున్నా, బట్ నాకు టైం దొరకలేదు. సో ఇప్పుడు చెప్తున్నా. ఇది బాగా అంటే బాగా మంచిగా అనిపిస్తుంది, ఎందుకంటే మీకు ఇది కొంచెం మరీ అంత నార్మల్గా తినే అరటి పండ్లలాగా ఇది అంత స్మూత్గా ఉండదు. అలాగే లోపల కొంచెం మెత్తగా ఏముండదు, కానీ కొంచెం కొంచెం స్మూత్ ఉంటుంది, కానీ మరీ దానంత మెత్తగా ఉండదు, కొంచెం గట్టిగానే ఉంటుంది. కానీ చాలా అంటే చాలా హెల్త్కి ఇదే మంచిది. అప్పట్లో ఇవి న్యాచురల్, ఇవి ఒరిజినల్ అరటి పండ్లు అన్నట్టు. అయితే నేనైతే తెలంగాణ సైడ్ అయితే నేను బయట ఎక్కువ చూడలేదు, మేబీ ఉంటుండొచ్చు. కానీ వాళ్ళ సేల్స్లో ఐ మీన్ ఈ మార్కెట్కి తీసుకురా వాళ్ళే తింటారు కావచ్చు. బట్ ఈ ఆంధ్ర మెయిన్ కేరళ సైడ్ ఇవి బాగా తింటారు, బాగా సైడ్ ఉంటాయి కూడా. సో మన సైడ్ అయితే నేనైతే చూడలేదు, మేబీ ఉండొచ్చేమో, తెలియదు. అంటే మనకి చూస్తే తెలుస్తుంది కదా, మనకి మార్కెట్లో ఉంటే ఉన్నాయనుకోవచ్చు, మార్కెట్లో లేకపోతే లేవు. ఇక నువ్వు చూడనంత మాత్రాన మార్కెట్ మొత్తానికి లేకుండా నువ్వు ఇక ఆంధ్ర కేరళనే దొరుకుతాయి, ఇంకెక్కడి నుంచి దొరికాయా అన్న కామెంట్ చేసే మహానుభావులు ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నా. నేనైతే చూడలేదు తెలంగాణలో. ఒకవేళ మీకు ఇలాంటివి తెలంగాణలో ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం ఉన్నాయా లేవా అని నేను కూడా తెలుసుకుంటాను. నా గెస్ ప్రకారం అయితే లేకుండా ఉండొచ్చు, నేను అనుకుంటున్నాను కదా. మేబీ ఉండొచ్చు, మేబీ ఓన్లీ వాళ్ళ పొలాలల్లో పెంచుకుని వాళ్ళ ఇంటి ముందే వాళ్ళే తింటారు కావచ్చు. ఈ సేల్స్ కానీ అంటే అంత పెద్దగా పణ ఇది పెట్టరు కదా. సో అది తెలంగాణ సైడ్ ఎక్కువ శాతం ఈ అరటి పండ్లు సాగే ఉండదు, మొత్తం ఆంధ్ర సైడ్ ఎక్కువ ఉంటుంది కదా. సో అది అందుకే నాకు అంటే ఐ మీన్ ఇక్కడ పండించకపోయినా ఐ మీన్ ఒకటో రెండో చెట్లు ఉంటాయి కదా, అవి మేబీ ఇంటి మందం ఉంటాయి కదా అని నా ఆలోచన. కామెంట్ అయితే ఇవ్వండి మీరు.